నువ్వు లవ్లో బ్రేకప్ ఎప్పుడైనా అయ్యావా ప్రవీణ్? అది నీకు కూడా తెలిసిందే, నువ్వు మళ్ళీ నన్ను అడుగుతావు. సగం సగమే తెలుసు. అయితే నేను ఇప్పుడు ఏంటంటే అది బ్రేకప్ అయినా నేను ఆ విషయాన్ని నేనేం చేశానంటే దాన్ని ఏదో బ్రేకప్ అయిపోయింది కదా, మనం ఆ మనిషితోటి మాట్లాడుకుంటుండి ఆ మనిషితోటి మనకు సంబంధం లేనట్టు ఉండాలి, సంబంధం లేనట్టు తిరగాలి, అలాంటివి నా దగ్గర లేవు. శాశ్వతంగా ఒక 100 రోజులు బతుకుదాం అంటే నువ్వు నేను గొడవ పెట్టుకుందాం, గొడవ పెట్టుకుని 100 రోజులు బతుకుతాం కాబట్టి నీ మొక్కం నేను చూడొద్దు, నా మొక్కం నువ్వు చూడొద్దు. మనం ఇయ్యాలుండి రేపు పొద్దున్న లేస్తామో లేవో అని తెలియదు. అలాంటిది నీకు నాకు గొడవ ఎందుకు? ఉన్నెన్ని రోజులు బాగుంటే అయిపోతుంది. నేను ఇష్టపడ్డా, నువ్వు నన్ను ఇష్టపడలేకపో, నువ్వు ఒక క్లారిటీ తోటి ఉన్నావు, నేను క్లారిటీ తోటి ఉంటే అయిపోద్ది కదా. ఓకే, లవరే కావాలి అనేది ఏం లేదు, ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటే మంచి సపోర్ట్ ఉంటుంది కదా. నేను దాని మీదనే ఉన్నా, ఇప్పుడు మీ ఇద్దరం బాగానే ఉన్నాం, దాంట్లో నో డిస్కషన్. కానీ చాలా మంది ఇలా లవ్ చేసుకొని బ్రేకప్ చేసుకున్న తర్వాత అసలు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారంటే దాన్ని నాశనం చేయాలని, వీడిని నాశనం చేయాలని, వీళ్ళిద్దరు ఏదో ఒకటి అయిపోవాలని. దానివల్ల ఏమొస్తుంది, ఆ అమ్మాయి నాశనం చేస్తావు, నీ ఫ్యూచర్ నిన్ను తీసుకుపోయి జైలు వేస్తారు కదా. చాలా మంది లవ్ చేస్తే ఆ ఫీల్ని నువ్వు ఎక్కువ ఇది చేస్తారు అనేసి అని అంటే నా లవరు నీ లవర్ కదా, నీ ఫ్రెండ్ అనుకో. ఫస్ట్ లవ్ అనేది ఏ నుంచి స్టార్ట్ అవుతుంది? ఫ్రెండ్స్ నుంచేలే. ఆ ఫ్రెండ్ లవర్ అయినప్పుడు లవర్ ఎందుకు ఫ్రెండ్ కాదు? లవ్ లో బ్రేకప్ అయిపోయి వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళి చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తావు నీలా స్ట్రాంగ్ అయ్యి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే? నీకు అక్కడ బ్రేకప్ అయిపోయిందంటే భగవంతుడు నీకు ఎందుకో ఆ అమ్మాయికి నీకు సెట్ కాదు అని భగవంతుడు ఇచ్చే హింట్ అది. ఓహో, దేవుడు ఇచ్చే ఒక హింట్. ఆ అమ్మాయి మైండ్ సెట్ నీ మైండ్ సెట్ ఒకటి కాదురా, మీరిద్దరు విడిపోతేనే బాగుంటుంది, నీకు ఇంకో సపరేట్ లైఫ్ ఉంది, నీకు ఒక మంచి అమ్మాయి వస్తుంది అని ఒక ఇంటిమేషన్ అనుకోవచ్చు కదా. అనుకొని వెళ్ళిపోతే దానంతా హ్యాపీ లేదు, నీకు అంతకన్నా మంచిగా చూసుకుంటే అమ్మాయి రావచ్చు. బేసిక్గా ఏంటంటే బాయ్స్ అనేది ఆ బ్రేకప్ ని తీసుకోలేరంట కదా ప్రవీణ. అబ్బాయిలు తట్టుకోలేరు, అలాగే ఆ అబ్బాయి రిజెక్ట్ చేస్తే అమ్మాయి తట్టుకోలేరు. ఎందుకంటే నాది 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 అని అనుకోవడం నీ తప్పు. ఒక్కటి చెప్పనా నేను, ఇది ఒక్కటే అన్నిటికీ పరిష్కారం. ఉన్న కారు, బంగ్లా, తల్లిదండ్రులు, పిల్లలు, భార్య, లవరు అందరినీ ఒకరోజు మనోళ్ళు కాదు మనం ఒక్కరమే అని ఒకరోజు అనుకోవాలి. ఇది ఏది నీది కాదని నీకు తెలిసినాక కూడా అవన్నీ నాయే అని నువ్వు ఆవిటి ఎంటబడి ఆవిటిని క్రూరంగా ఏదో హింసించడం తప్పితే దాంట్లో ఏం లేదు. అదొక్కటి తెలుసుకుంటే వీటి ఎమ్మటి దేని ఎమ్మటి పడు. నేను మా నాన్న మా దగ్గరలో మహబూబాద్ సిటీ ఆడికి వెళ్తే మా నాన్న నేను ఇద్దరం కలిసి బాపు నేను బిర్యానీ తినాలనుకుంటానంటే నా జేబులో 200 ఉన్నాయిరా, బిర్యానీ ఎలా అనేసానంటే నేను అనేది ఇప్పుడు బిర్యానీ తినాం. ఇప్పుడు నువ్వు నేను రోడ్డు దాడతాను, ఏ లారీ గుద్దిందా ఆ 200 లోనికి అదేదో ఆకలైంది ఇప్పుడు తింటే అయిపోతుంది. ఆ 200 ఇవ్వాలి కాబట్టి రేపు సంపాదించుకోవచ్చు. అంటే ప్రవీణ్ నాకు నిజంగా నువ్వు చెప్పింది చాలా నచ్చింది నాకు. మనం వేసుకునే బట్టలు కానీ, మన అమ్మ నాన్న కానీ, మన ఫ్యామిలీ ఎవరు వాళ్ళు కాదు, ఎవరు నువ్వు సంపాదించే డబ్బు కూడా నీ గురించి కాదు. నువ్వు ఒక్కడివే వచ్చావు, ఒక్కడే వెళ్ళిపోతావు. పొంటి మీద నువ్వు ఏ బట్టలతోటి నువ్వు రాలేదు, నువ్వు నార్మల్గా వచ్చావు. తర్వాత నిన్ను అలానే తీసుకెళ్తారు. 10,000 పెట్టి బట్టలు కొనుక్కున్నావు, 10,000 కదా, 1,00,000 రూపాయల బట్టలు ఉన్నాయి. చనిపోయినప్పుడు ఆ 1,00,000 రూపాయల బట్టలకి వాల్యూ ఉంది, నీకు వాల్యూ లేదు. నువ్వు కట్టిన ఇల్లుకు వాల్యూ ఉంది, నీకు వాల్యూ లేదు. నువ్వు సంపాదించిన కారుకు వాల్యూ ఉంది, నీకు వాల్యూ లేదు. నిన్నేం చేస్తారంటే ఇవన్నీ నీవు కాదు అనేసి నిన్ను తీసుకొచ్చి ఒక వరిగడ్డి తీసుకొచ్చి బయట వేసేసి ఒక టెంట్ వేసి బయట పడుకోబెడతారు. అదేది నీది? కంగారే పడకురా, అందరి కథ ఇంతేరా. నీది ఏది అని నువ్వేం చేయాలంటే ఆస్వాదించు. ఎంజాయ్ రోజులు నేను ఫిక్స్ అయినా కాబట్టి నేను ఆస్వాదిస్తాను. నాకు నచ్చిన ప్రదేశానికి తిరుగుతాను, నాకు నచ్చిన వాళ్ళతో మాట్లాడతాను. నాకు శత్రువులు ఉండరు. వాళ్ళకి నేను నచ్చకపోయి వాళ్ళు నాతో గొడవ పడవచ్చు, కానీ నేను ఎవరిని శత్రువులని దగ్గరుండి తయారు చేసుకోవాలి. నా కల్చరో నా అలవాటో వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు నన్ను ఏదైనా ఇంత నీకు నీ ఫ్యామిలీ నీకు దూరం అయ్యడం వల్ల సో అవన్నీ నీకు తెలిసినాయి ఆ ప్రవీణ్ ఇట్లా అని. నా ఫ్యామిలీ సిచ్యువేషన్ నన్ను ఇలా మోటివేట్ చేసింది. అంటే మోటివేట్ చేయడానికి చిన్న బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ఉంటే మనం చిన్న రియలైజ్ అనేది ఒకటి వచ్చేస్తుంది, అరే ఒక్కరమే మనం. ఏ పుస్తకము నేర్పించని పాఠం ఇదిరా అని అనుకున్నప్పుడు, ఒక్కరమే అనుకున్నప్పుడు మన దగ్గర ఏది ఉన్నా దాన్ని మనం ఇది చెయ్యం. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటాం, ఒకరోజు మనది కాదు హ్యాపీగా వెళ్ళిపోతాం. చూడు 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 చరితలు చూడు, తెలుపును సత్యాలు. దానంత ప్రశాంతత జీవితంలో ఏది ఇయ్యదు. భగవంతుని ఏం కోరుకోవాలంటే, నా దేవుడా నాకు డబ్బులు, దేవుడా నాకు కారు, దేవుడా నాకు బంగ్లాని, దేవుడా నాకు ఇది అది, దేవుడా నేను ఇలా కళ్ళు మూసుకుంటే నేను పోయేది కూడా నాకు తెలియవద్దు అని కోరుకోవాలి. ఎవ్వడు కోరుకోవద్దు. ఎందుకు నీకు బాగా బిల్డింగ్ సంపాదించిన బా, ఒక 3-4 కోట్ల బిల్డింగ్ ఉంది, నీకు పెరాలసిస్ వచ్చి మంచాల పడ్డు,
ఎవడు చేస్తాడు నీకు? ఇలా బెడ్ మీద పడుకుని సంపాదించిందంటే ఇలా చూస్తూ ఉంటావు. వాడెవడో నచ్చింది ఎత్తుకొని పోతాడు అనుకో, నీ ఇంట్లో పని చేసేటోడు, వాడిని ఏమైనా అనగలుగుతావా? అనలేవు. నీ కొడుకే నువ్వు సంపాదించిన ఆస్తిని వాని ఎంజాయ్ కోసం వాడు ఖర్చు పెడతాంటే నేను అనగలుగుతావా? కోసం వీళ్ళ గురించి నేను కష్టపడి బాగా సంపాదించిన ఈ రోజు వీళ్ళు ఇలా చేస్తాలే, నేను తినకుండా సంపాదించిన అని ఒక బాధ నిన్ను క్షీణించి చంపుతుంది. నేను కడుపు చంపుకున్నా ఆ రోజు 500 కూడా నేను ఆశపడి తినలే, వీళ్ళ గురించి సంపాదించి ఆ 500 వాడిని ఎంతో ఎంజాయ్ చేపిస్తుంది. అదే 500 నువ్వు నీ కడుపు నిండా తిని ఉంటే అంత బాధపడవుగా. మనం ఉండాలి, తినేంత తినాలి, ఎంజాయ్ చేసేంత ఎంజాయ్ చేయాలి, దాపెట్టుకునే అంత దాపెట్టుకోవాలి. ఏదో అత్యాశకి పోవద్దు, కడుపు కట్టుకోవద్దు. నా ఫిలాసఫీ ఏంటంటే జీవితంలో నాకు కావాల్సింది హైదరాబాద్లో చేసుకోవడానికి ఒక చిన్న వర్క్, ఉండడానికి ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్, ఊర్లో ఒక చిన్న ఇల్లు. సిటీలో నేనున్నా లేకున్నా నన్ను పట్టించుకోడు, కానీ నేను ఊరికి పోతే నన్ను అందరూ వచ్చి పలకరిస్తారు. ఎందుకంటే నా ఊరు, నేను పుట్టి పెరిగినా కాబట్టి ఉన్న ఊర్లో ఒక ఇల్లు. ఒకవేళ నేను వ్యవసాయం, నాకు ఒక చిన్న ఇది ఉందనుకో, ఒక చిన్న మామిడి చెట్టు, జామ చెట్టు, ఏదో ఒకటి పెట్టుకోవడానికి చిన్న ప్లేస్ చాలు. ఒక చిన్న కారు, ఒక భార్య, నన్ను అర్థం చేసుకున్న వైఫ్, 2 పిల్లలు. సిటీలో ఉంటా, సిటీలో ఏ వర్క్ లేకపోతే ఇంటికి వెళ్తా, అది చాలు అని అనుకున్నది. నేను ఇప్పుడు దాన్ని బట్టే ఉన్నా, రేపు నేను చేసేది కూడా అదే. నా దగ్గర ఎక్కువ ఏమైనా డబ్బు ఉందనుకో, నాలా ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు, తల్లిదండ్రులు లేక ఇబ్బంది పడ్డ. ఒక రోజు నేను వెళ్ళా, ఒక బాబు బర్త్డేని చిన్న ఆశ్రమంలో అనాథ పిల్లలందరిని ఒక దగ్గర వేస్తారు కదా, చాలా మంది చేస్తారు. చేస్తే వాళ్ళ ముందు కేక్ కట్ చేయించి వాళ్ళకి ఏదో హెల్ప్ చేసినామని వీళ్ళ పిల్లల్ని తీసుకుపోయి వీళ్ళకి మంచి బట్టలు వేసి క్యాబ్ పెట్టి వీళ్ళు ఒక 10 రూపాయల చాక్లెట్లు, ఒక 100 రూపాయల కేక్ తీసుకుపోయి వాళ్ళని ఏడిపియడం. అవి చూసి వీళ్ళు బాధపడతారు. ఎంత బాధ. వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో మా అమ్మ నాన్న ఉంటే మాకు కూడా ఇలానే చేసేవాళ్ళేమో. వాళ్ళకి తెలియదు కదా. అదేంటంటే మనం కేక్ కట్ చేయడం వల్ల నీకేం రావట్లే, నాకేం రావట్లే. నీకు కావాల్సి వస్తే ఒక డొనేషన్ చేయి. నీ కొడుకు నువ్వు ఒక లగ్జరీ బట్టలు కొంటాను, ఒక 10 మంది పిల్లలకు కొను, వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ తల్లిదండ్రులు కొన్నరో లేదో అని తెలియదు, ఉన్నరో లేదో తెలియదు. నువ్వు 100 రూపాయల కేక్ కొని ఆ రోజు ఏదో మంచి చేసినట్టు చిన్న వీడియో తీసి స్టేటస్ పెడతాడు, ఇలా మా బాబు బర్త్డేకి ఆశ్రమంకి వెళ్ళి కేక్ కట్ చేసాం. అనవసరమైన పనులు ఇవన్నీ, లేని పేరు అన్ని వాళ్ళకి కలిగి. ఆశలు. ఒకరు అమ్మాయి ఏడ్చింది, వెళ్ళిన ఆశ్రమంలో ఒక బాబు కేక్ కట్ చేస్తా అంటే అవతల పిల్లలు బాధపడతారు, మాకు ఇలా లేరు అని. సో ప్లీజ్ మీరు ఏదైనా వీలైతే హెల్ప్ చేయండి, కానీ వాళ్ళకి లేని చూపించొద్దు. మీరు ఏదో అలా కేక్ కట్ చేసి ఏదో 4 చాక్లెట్లు ఇచ్చి వచ్చేస్తే లేనిపోయిన కోరికలు. కేక్ ముక్కతోటి నువ్వు ఇచ్చే 10 రూపాయల చాక్లెట్ తోటి ఏ ప్రయోజనం లేదు. కావాలంటే ఒక 10,000 డొనేషన్ ఇవ్వు ఆశ్రమానికి. వాళ్ళు ఒక 10 రోజులు వాళ్ళు తినడానికో దేనికో ఉపయోగపడుతుంది. అసలు నేను మా ప్రవీణ్ని చూస్తుంటే ఇంత చిన్న ఏజ్లో ఇంత మెచ్యూరిటీ ఎట్లా వచ్చింది, అసలు ఇంత అలా మాట్లాడుతూ నేను కూర్చున్నప్పుడు నాకే అనిపిస్తుంది, నిజమే కదా, పొద్దున్న లేస్తామో లేదో తెలియదు, దీనికోసమా మనం ఇంత హెల్త్ పాడు చేసుకొని ఆలోచించుకొని డిప్రెషన్కి వెళ్ళి టెన్షన్స్ పడి, ఎందుకురా ఇచ్చాడు కదా దేవుడు, దాని నుంచి ఎంజాయ్ చేయాలని నాకే ఒక పాయింట్ అట్లా వచ్చింది. ప్రవీణ్, నువ్వు చెప్పింది ఖచ్చితంగా ఎవరొకరికి కనెక్ట్ అవుతుంది. తినాలనిపించింది తిను, తాగాలనిపించింది తాగండి, ప్రశాంతంగా ఈ రోజుని ఫ్యామిలీకి వాల్యూస్ తో ఈ రోజే మనది, ఈ రోజే మనది, రేపు మనది కాదనుకో బ్రతికితే దానికంట అందమైన లైఫ్ ఏది లేదు.